మదిలో మల్లెలమాల ధారావాహిక పదవ భాగం. రచన శ్రీ సిహెచ్.సి.ఎస్. శర్మగారు. జరిగిన కథ. తన కూతురికి లవ్ లెటర్ రాశాడనే అభియోగంపై రమణ అనే విద్యార్థిని సస్పెండ్ చేయమని ప్రిన్సిపల్కు చెబుతారు చైర్మన్ రామారావు. రమణ విషయంలో తొందరపడినట్లు భర్త రామారావుకు, కూతురు రంజనికి చెబుతుంది లక్ష్మీదేవి. రమణ తప్పు చెయ్యనట్లు తెలుసుకుంటారు రామారావు. స్నేహితుడు ఆనంద్తో కలిసి తిరువణ్ణామలై దర్శించుకుంటాడు రమణ. ప్రిన్సిపల్ ధర్మారావు గారి సహకారంతో రమణ, ఆనంద్ ఇంజనీరింగ్లో చేర్తారు. సినిమా రంగంలో నష్టపోయి రామారావు కుటుంబం పేదవారుగా మారతారు. ఇక మదిలో మల్లెలమాల పార్ట్ 10 చదవండి. లక్ష్మీదేవి పరీక్షగా కొన్ని క్షణాలు రమణను చూచింది. రండి, కూర్చోండి, మజ్జిగ ఇస్తాను అంది. ఇరువురూ వాకిటి ముందున్న మంచంపై కూర్చున్నారు. లక్ష్మీదేవి లోనికి వెళ్ళిపోయింది. సాక్షాత్ లక్ష్మీదేవిలా ఉండే అత్తయ్య ఎలా మారిపోయిందిరా? ఆమె నీ స్థితిలో చూస్తుండే నాకు చాలా బాధగా ఉంది రమణ అన్నాడు విచారంగా ఆనంద్. నెలనెలా మనం వీరికి కొంత ఆర్థిక సహాయం చేద్దాంరా సాలోచనగా అన్నాడు రమణ. అలాగే చేద్దాం ఆనంద్ అమోదం. లక్ష్మీదేవి 2 గ్లాసులతో మజ్జిగను తీసుకొనివచ్చి వారికందించింది. మౌనంగా ఇరువురూ త్రాగారు. ఖాళీ గ్లాసులను అందుకొంది లక్ష్మీదేవి. నిజం చెప్పాలంటే మేమీరోజు ఇక్కడికి వచ్చేదానికి కారణం వీడే. మిమ్మల్ని చూడాలన్నాడు, వచ్చాము నవ్వుతూ రమణ్ను చూస్తూ చెప్పాడు ఆనంద్. మీరు వచ్చి నన్ను చూచినందుకు నాకు చాలా సంతోషంరా నవ్వుతూ అంది లక్ష్మీదేవి. రంజని వచ్చింది. వారిని చూచి ఆశ్చర్యంతో వాకిట్లోనే నిలబడిపోయింది. ఎవరా అని. ఎందుకక్కడే ఆగిపోయావురా? వీరెవరో కాదు, మనవారే అంది లక్ష్మీదేవి. రంజని మెల్లగా వారిని సమీపించింది. బాగా ఎదిగిపోయిన రమణను, ఆనంద్ను కొన్ని క్షణాలు చూచి మౌనంగా ఇంట్లోకి వెళ్ళిపోయింది. పుస్తకాలను టేబుల్పై ఉంచి కిటికీగుండా వారికి కనబడకుండా వారిని చూస్తూ నిలబడింది. కూతురు వాళ్లను పలకరించకుండా లోనికి వెళ్ళిపోవడం లక్ష్మీదేవికి నచ్చలేదు. ఆ ఇరువురూ లేచి నిలబడ్డారు. అత్తయ్యా, ఇక మేము బయల్దేరతాము అన్నాడు ఆనంద్. లక్ష్మీదేవి ఇంటి ముఖద్వారం వైపు చూచింది. ఏయ్ రంజనీ, వీళ్ళు వెళ్ళిపోతున్నారు, వచ్చి పలకరించవే ఆమె వదనంలో చిరుకోపం. ఆమె మాటల్లో అసహనం ధ్వనించింది రమణ, ఆనందులకు. రంజని తలదించుకుని వచ్చింది. తలెత్తి వారిరువురినీ క్షణంసేపు చూచింది. బావున్నారా అంది. నీవెలా ఉన్నావ్ నవ్వుతూ అడిగాడు ఆనంద్. బాగున్నానన్నట్లుగా తలాడించింది రంజని. వీడెవడో మర్చిపోయావా రమణ అన్నాడు ఆనంద్ నవ్వుతూ. రమణ క్షణంసేపు ఆమె ముఖంలోకి చూచాడు. అదే సమయంలో రంజని అతన్ని చూచింది. ఇరువరి చూపులు కలిశాయి. దృష్టిని మరలించి రమణ, ఆనంద్ బయల్దేరుదాంరా అన్నాడు. సరే పద, వెళ్ళొస్తా అత్తయ్యా, మామయ్యను అడిగినట్లు చెప్పండి చెప్పి ఆనంద్ వీధివైపుకు నడక ప్రారంభించాడు. రమణ లక్ష్మీదేవికి నమస్కరించి ఆనంద్ను అనుసరించాడు. వెళుతున్న ఆ ఇద్దరిని చూస్తూ నిలబడిపోయారు ఆ తల్లీ కూతుళ్ళు. బంగారంలాంటి బిడ్డలు. విద్యా, వినయం, పెద్దలయందు గౌరవం వారి సొత్తు. ఏ పూలతో ఏ ఆడబిడ్డలు పూజలు చేస్తున్నారో ఇలాంటి సుగుణవంతులను భర్తగా పొందేటందుకు ఈ కాలం మొగపిల్లల్లో ఉన్న ఏ అవగుణాలు వీరికి లేవు. ఇలాంటి వారి అల్లుళ్లుగా రావాలంటే ఆడపిల్లల తల్లిదండ్రులకు అదృష్టం ఉండాలి. మరి మా ఉభయుల అదృష్టం, యోగం ఎలా ఉందో, రంజనీ జీవిత భాగస్వామి ఎవరో, ఎక్కడున్నాడో, దాని భావి జీవితం ఎలా ఉందో. కూతురు రంజని వివాహాన్ని గురించిన ఆలోచనలతో లక్ష్మీదేవి మనసున కలవరం. మౌనంగా ఇంట్లోకి వెళ్ళిపోయింది. టీవీగా ముందుకు నడిచి వెళుతున్న రమణ, ఆనందులు రంజనీల చూపులు వెంబడించాయి. ఆమె మనసులో పెన్న ఒడ్డున 5 ఏళ్ల క్రిందట తను కలిసిన రమణ, నేడు తను చూచిన రమణ నిలిచారు. ఆ 2 మూర్తులలో ఎంత వ్యత్యాసం! నిక్కరూ అప్లాల్ షర్ట్ వేసుకుని ఉన్నాడు ఆనాటి రమణ. తెల్ల షర్టు, అదే వర్ణం ప్యాంటు టక్ చేసి 6 అడుగులు ఎత్తులో సినిమా హీరోలా ఉన్నాడు ఈనాటి రమణ. కాని అతని చూపుల్లో నాటికీ నేటికీ ఎలాంటి వ్యత్యాసం లేదు. ఆ చూపుల్లో అమాయకత్వం, ఎంతో శాంతం. ఆనాడు నేడు ఒకేలాగా ఉన్నట్లు అనిపించింది రంజనీకి. మనిషి మంచి సహృదయుడు, మంచి మానవత్వం ఉన్నమాడు. అందుకని ఈనాడు తన ఇంటికి వచ్చి అమ్మనూ నన్నూ చూడగలిగాడు. ఇంతేనా, లేక మరేదైనా ఆలోచనతో వచ్చాడా? ఆనాడు తను కోటీశ్వరుని కూతురు, ఈనాడు తను వృద్ధులైన పేద తల్లిదండ్రుల కూతురు. 5 ఏళ్లలో నా కుటుంబ పరిస్థితుల్లో ఎంత మార్పు! ఆనాడు తన తల్లి తనకు చెప్పిన నయ్యవచనాలు జ్ఞప్తికి వచ్చాయి. కళ్ళు చెమ్మగిల్లాయి. అమ్మా నాడు చెప్పిన ప్రతిమాట అక్షర సత్యాలు. స్వానుభవం వల్ల అన్నీ రుజువైనాయి. తను బీఎస్సీ పూర్తి చేయాలి, ఉద్యోగాన్ని సంపాదించాలి. తన అన్నయ్యలా కాకుండా తను తల్లిని తండ్రిని జాగ్రత్తగా చూచుకోవాలి. అన్నయ్య వారికి అందివ్వలేని ఆనందాన్ని తను వారికి అందివ్వాలి. ఎంత శ్రమైనా సరే సహనంతో సహించాలి, భరించాలి. దీక్షతో కాలానికి ఎదురీదాలి. అమ్మ పిలుపు
మరోవైపు నాన్నగారి రాక రంజని ఆలోచనలకు అంతరాయాలైనాయి. తండ్రి కాళ్లకు చెంబుతో నీళ్లందించి వస్తున్నానమ్మా నాన్నగారొచ్చారు అంటూ లోనికి నడిచింది రంజని. పొయ్యిమీద ఉన్న అన్నాన్ని దించమని కూతురుకు చెప్పి లక్ష్మీదేవి వాకిట్లోకి వచ్చింది. రామారావు మంచంపై కూర్చొని ఉన్నాడు. వారి ప్రక్కన ఏసోబు నిలబడి ఉన్నాడు. రమణ ఆనందులు వచ్చి వెళ్లినట్టుగా లక్ష్మీదేవి రామారావుకు చెప్పి జరిగిన సంభాషణనంతా వివరించింది. అర్ధాంగి చెప్పినదంతా రామారావు శ్రద్ధగా ఆలకించాడు. మిత్రులిరువురూ బస్సులో కూర్చున్నారు. బస్సు బయల్దేరింది. ఇరువురి మనసుల్లో రామారావు గారి కుటుంబం గురించిన ఆలోచనలే. కాల ప్రభావంతో రాజే కింకరుడగు కింకరుడే రాజగు ఏనాడో చదివిన ఆర్యోక్తి జ్ఞప్తికి వచ్చింది రమణకు. నేను వారికి రుణపడి ఉన్నాను. ఆ రుణాన్ని త్వరలో తీర్చుకోవాలి. 2 లక్షలు వారికి ముట్టేలా చూడాలి. అప్పుడే నా మనస్సుకు శాంతి అనుకున్నాడు రమణ. అతని కళ్లముందు రంజని నిలిచింది. నవ్వుతూ తన్నే చూస్తూ ఉంది. 5 ఏళ్లలో ఆమెలో ఎంత మార్పు, ఎంత హుందాతనం, ఎంత అందం! ఆటకాయితనంగా చిలిపిగా చూచే 5 ఏళ్ల క్రిందటి ఆ చూపులకు ఈనాటి ఆమె చూపుల్లో ఎంతో ప్రశాంతత, గంభీరం. ఎంతటి మార్పు! సిగ్గుతో నా కళ్లతో తన చూపులను కలపలేకపోయింది. బహుశా నాడు తాను నా పట్ల చేసిన తప్పును తలుచుకుని ఇంకా బాధపడుతూ ఉందా? ఆమె చేసిన ఆ తప్పు వల్ల తను ఆ రోజంతా తరువాత కొంతకాలం బాధపడింది వాస్తవమే. కాని ప్రిన్సిపల్ ధర్మారావుగారి అనునయ భాషణ, రంగయ్యగారి ఓదార్పు మాటలు, తన స్నేహితుల సహకారం నాలోని ఆవేదనను తొలగించి నాలో పట్టుదలను పెంచాయి. ఆ సంఘటన ఆనాడు జరగకుండా ఉండి ఉంటే బహుశా నేను ఈనాటికి ఇంతటి మంచి స్థితికి వచ్చి ప్రయోజకుణ్ణి అయ్యుండేదాన్ని కాదేమో. రంజనీ ఒక రీతిగా నాకు మేలే చేసింది అనుకున్నాడు రమణ. కళ్ళు మూసుకుని ఆలోచిస్తున్న రమణను చూచాడు ఆనంద్. రమణా, ఏదో దీర్ఘాలోచనలో ఉన్నావు. ఏమిటి? రంజని గుర్తుకొచ్చింది. తను చాలా అందంగా తయారైంది కదూ? నవ్వుతూ అడిగాడు ఆనంద్. నేడు నాకు ఆమె వదనంలో గాంభీర్యం, సహనం, సిగ్గూ గోచరించాయి. కిటికీగుండా శూన్యంలోకి చూస్తూ అన్నాడు రమణ. నేను మాట్లాడింది ఆమె అందాన్ని గురించి, ముఖభావాలను గురించి కాదు. నీవన్నది ఆ వయస్సు మహిమ. అంటే ఆ వయస్సులో ఉన్న ఆడపిల్లలు మగపిల్లల కళ్లకు నీవన్నట్లుగానే కనిపిస్తారు. నేను కాలేజీ రోజుల్లో ఏనాడైనా ఇలాంటి మాట నీతో చెప్పానా? మన మధ్యన ఎందరో ఆడపిల్లలున్నారు కదా. అయితే నీకు రంజనీలో ఏ ప్రత్యేకత కనిపించలేదా? నాకు తోచింది నీకు చెప్పేశాను. అది అబద్ధం నవ్వాడు ఆనంద్. అతని మాటలకు, చూపులకు రమణకు కూడా నవ్వొచ్చింది. నవ్వాడు. నిజం నిలకడమీద తెలుస్తుందన్నారు పెద్దలు. అవునా బ్రదర్? నేను నీ అంతటి తెలివిగలవాడిని కాకపోవచ్చు. కాని పువ్వుకు ఉన్న వాసన వాటికి కట్టిన నారకు సంక్రమించినట్లు నీ సహచర్యంతో నాకది కొద్దిగా సంక్రమించింది నవ్వుతూనే చెప్పాడు ఆనంద్. రంజనిని నీవు చూచిన చూపులో నేను చూచిన చూపులోని వ్యత్యాసానికి నీ మాటనే సాక్షి. అలాగా? ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు ఆనంద్. అవును అన్నాడు రమణ ముక్తసరిగా. రమణలోని సీరియస్నెస్ చూచిన ఆనంద్ మౌనం వహించాడు. కాని రంజని రమణను చూచిన చూపులో అతనికి క్రొత్త అర్థం తెలిసివచ్చింది. భావికాలం ఏం నిర్ణయించబోతుందో చూడాలి మరి అనుకున్నాడు మనస్సున ఆనంద్. మిత్రులిరువురూ వారి గ్రామానికి చేరారు. ఆకాష్ దగ్గర్నుంచి రమణకు ఫోనొచ్చింది. అతను ఫోన్ మాట్లాడి ఆపిన తర్వాత, నాన్నా, ఆకాష్ ఎవరు? అడిగింది సునంద. నా కాలేజ్ మేటమ్మా. వాడి పెళ్ళి నేనే జరిపించాను నవ్వుతూ చెప్పాడు రమణ. ఏమిటి? ఆశ్చర్యంతో అడిగింది సునంద. అవునమ్మా, కాలేజీలో మంత్ర అనే అమ్మాయి ఉండేది. ఆకాష్ది ఆ అమ్మాయిది ఒకే ఊరు. వారిరువురూ ప్రేమించుకున్నారు. వారి ప్రేమను గురించి వారు తల్లిదండ్రులకు తెలియజేశారు. కాని ఆ అమ్మాయి తల్లిదండ్రులు కులాలు వేరు కావడంతో ఆకాష్ను వారు అల్లుడిగా అంగీకరించమన్నారు. వారి తల్లిదండ్రులు సమ్మతించారు. ఆ కారణంగా వారిరువురూ వారి కథను నాకు వినిపించారు. ఆకాష్ చాలా మంచివాడు. వారికి సాయం చెయ్యాలనుకున్నాను. మంత్రకు 3వ నెల గర్భం అని ఇప్పుడు చెప్పాడు. నా సాయాన్ని జీవితాంతం మర్చిపోలేనన్నాడు. వాడు చాలా ఆనందంగా ఉన్నాడమ్మా. నేను చేసిందాంట్లో తప్పులేదు కదా అమ్మా? ప్రశ్నార్థకంగా తల్లిముఖంలోకి చూచాడు రమణ. ఒకరినొకరు ఇష్టపడి వివాహం చేసుకోవాలన్న ఇరువుర్నీ ఏటం చేశావు. అందులో తప్పేముంది నాన్నా? ఈ కులం, మతం మనం కల్పించుకున్నవే. అంటే మనం కాదు, మన పూర్వీకులు. నాకు తెలిసినంతవరకు సాటి మనిషిని మనిషిగా చూసి ఆదరించి అభిమానించడమే అసలైన కులం, మతం. నీవు చాలా మంచి పని చేశావు రమణా, ఆనందంగా చెప్పింది సునంద. తల్లిలో ఉన్న అభ్యుదయ భావాలు, మనిషి మానవత పట్ల ఆమెకున్న విశాల భావాలకు రమణ సంతోషించాడు. మై మదర్ ఈజ్ గ్రేట్ అనుకున్నాడు. బెంగుళూరు ప్రయాణానికి సర్దుకోవడం ప్రారంభించాడు. ఇంకా ఉంది మదిలో మల్లెలమాల ధారావాహిక 11వ భాగం త్వరలో. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, ధారావాహికల కోసం మనతెలుగుకథలు.com సందర్శించండి. థ్యాంక్ యూ.